నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24x7 న్యూస్ ఛానల్. శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ భేరీ కమిటీ సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సంస్థ చైర్మన్ కంచర్ల రమేష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ చట్టాలపైన, పథకాలపైన, రాజ్యాంగంపైన కనీస అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, దరఖాస్తు విధానం గురించి తెలియజేశారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 3 ప్రకారం దేశ పౌరులందరూ సమాచారం పొందే హక్కు కలదని, సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని, సెక్షన్ 4(4) ప్రకారం సమాచారాన్ని తెలుగులో పొందవచ్చని, సెక్షన్ 4(1)(b) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతభత్యాలను సైతం స్వచ్ఛందంగా సమాచారం పొందొచ్చని, సెక్షన్ 2(j)(1) ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డు వెరిఫికేషన్ చేసుకోవచ్చని, సెక్షన్ 5(3) ప్రకారం దరఖాస్తుదారులకు ప్రజా సమాచార అధికారుల సహాయం అందించాలని, సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీల్, 19 ప్రకారం రెండవ అప్పీల్ చేసి చట్ట ప్రకారం నిర్ణీత సమయంలో సమాచారం పొందవచ్చన్నారు. అప్పటికి కూడా మాతో పాటు పనిచేసే వ్యక్తులు నా పేరు ఉపయోగించుకొని 25 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చుకున్న ఫ్యాక్టరీ మీద దాంతోపాటు ఒక ఛానల్ కూడా పెట్టేశారు. ఆ సొమ్ముతోటి బయటకు పంపించారు. మళ్ళీ ఇంకొక ఛానల్ కూడా పెట్టారు. దాంట్లో కూడా ఈ విధంగా జరిగింది. ఇలా నేను 4 సార్లు దెబ్బతిన్న తర్వాత 5వ సారి పెట్టేది మాత్రం ఇది రాజకీయంగా ఉండాలి, నిలబడాలి. 5వ సారి పెట్టేది నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలి, అంకిత కోసం పనిచేయాలని నేను ఏర్పాటు చేసుకున్న ప్లాట్ఫామ్. దీంట్లో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు ఉన్నారండి. అలాగే కావులి రాధమ్మ సుప్రీంకోర్టు జడ్జి, మన ఆంధ్రప్రదేశ్ పార్టీ వైద్యుగా పనిచేసే వ్యక్తి. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర ఆ ఛాంబర్లో ఉంటుంది. ఇలా ఒక 12 మందితో వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో నిర్మించుకున్నది ఈ సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ. అందులో కూడా నేను ఒక వ్యక్తిని సార్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ సంస్థలో పనిచేసేటప్పుడు ప్రతి వ్యక్తికి నేను గ్యారంటీ ఇస్తాను. ఇది నాకే వారంటీ, నేను గ్యారంటీ ఇస్తాను. ఆ పని కూడా మా వ్యక్తులకు చెప్పి చేస్తే, మీరు చెప్పి చేసిన పని మీ వల్ల కానప్పుడు మీ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి కమిటీకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేదాకా నాకు అవసరం లేదు. 99% నేనే చేసి మీరు వెళ్ళి చేసుకోమని నేను చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ మరోసారి చెప్తాను సార్. అనంతపురం జిల్లాలో ఒక ఏరియాలో 150 మంది కుటుంబాలని అక్కడ ఉన్న మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ యంత్రాంగం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ 150 కుటుంబాలకు మొత్తం బయటకు పంపిస్తే సురేష్ వెళ్ళి అక్కడ సమస్య తెలుసుకో అని చెప్పేసి అనంతపురం జిల్లా వ్యక్తిని పంపించి నెక్స్ట్ వీడియోలో వేయించి అదే వ్యక్తి ద్వారా ఆర్టీఏ వేయించి 150 మందితో ప్లస్ మన కమిటీ సభ్యులు కూడా 250 మందికి ముందు సాక్ష్యం చేయించి ఆ ఏరియాలో ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాను. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఇవి చిన్న చిన్నవి. ఇంకొకటి ఏంటంటే సార్, 24 సంవత్సరాల సర్వీస్లో ఆ ల్యాండ్ 4 ఎకరాల 95 సెంట్ల ల్యాండ్ ఇంతవరకు పరిష్కారం కాదు. 24 సంవత్సరాలు. బట్ మన కార్యకర్త ఒక్క వ్యక్తి ఒకే ఒక ఆర్టీఓ ద్వారా ఆ సమస్యను ఫాలోఅప్ చేశాం. 24 గంటల సమస్యను మేము కంప్లీట్ చేస్తాం, అక్కడ పెట్టేస్తాం. ఈ మాత్రం మీకు కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇంకొకటి కూడా మీకు నేను చెప్తుంటే, ఇదే శ్రీకాకుళం జిల్లాలో నాకు వచ్చిన అనుభవం అని చెప్తా. ఎవరో కొట్టుకుంటే మధ్యలో ఈ జిల్లా వాళ్ళు ఎక్కడున్న గ్రామస్తులు కొంతమంది వాళ్ళ మీద వెళ్తే వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారని చెప్పేసి వీళ్ళకి పోలీస్ స్టేషన్ కొట్లాడికి వెళ్తే అందులో ఉన్న లేడీ కానిస్టేబుల్ పెద్ద పట్టమైంది, వీళ్ళకి వాళ్ళని అరెస్ట్ చేయడం. అప్పటికి కూడా మారుమూల విట్లపల్లి స్టేషన్ చైర్మన్తో మాట్లాడేసి బయటకు పంపించేసి జాగ్రత్తగా ఉన్న మిత్రులని చెప్తే వాళ్ళు నన్ను అడిగిందో తెలుసా, ఆ ఎస్ఐ మీద సిఐ మీద కేసు పెట్టి కోర్టుకు లాగాను సార్ అని చెప్పారు. నేను ఎట్లా లాగుతాను సార్? కోర్టుకి నేను ఏమో లాగా, నా దగ్గర ఎవిడెన్స్ ఏముంది? అకస్మాత్తుగా చిన్నపాటి నిర్ణయం జరిగింది, దెబ్బ తగ్గింది, దానికి నేను బాధ్యత కాదు కదా. ఇలాంటి విషయం చేశాను. ఆ చేతికి కూడా కాకుండా మళ్ళీ చెప్తున్నాను, ఆ దెబ్బతిన్న వ్యక్తికి 5.5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను. ఒక వ్యక్తి ఏమో ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటాడు, ఇంకో వ్యక్తి నాకు చెప్పుకుని మీరే చేస్తారు. ఏమంటే ఎవరో ఒక దెబ్బతిన్న వ్యక్తి అని వద్దు తీసుకెళ్ళకుండా, నీకు తెలియకుండా ఆయన తెలియకుండా ఈయన, ఈ ఇద్దరికి ఏం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పిచ్చోళ్ళు సార్ అన్న హోల్డ్లో పెట్టేస్తారు. వచ్చి తీసుకెళ్ళమని ఎవరో ఒకరు తీసుకెళ్ళిన తర్వాత మీ జిల్లాలో విడోదో వచ్చి చేసుకోమని చెప్పి ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు నేను ఆ విధంగా నిలబడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. మరోసారి చెప్తున్నాను సార్, నేను సమస్య పెట్టడానికి ప్రధానమైన కర్తవ్యం చేస్తున్నాను. ఆ
సమస్యలు నేను అనుకున్నది ఖచ్చితంగా ఎలా ఉండాలంటే సమాజ హక్కు చట్టం యొక్క విశిష్టత మరియు ఆవశ్యకతను ప్రతి వచ్చింది మన ప్రశ్న తెలుసా. నేను అడుగుతుంది ఏంటంటే గ్రామ స్థాయిలో కూడా అవగాహన సదస్సులు పెట్టాలి, క్షేత్ర స్థాయిలో కూడా ఈ విధమైన పోరాటం చేయాలనేది మన ప్రధానమైన ఎజెండా. ఎందుకంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆయుధ